కొత్తవలస మండలం ముసిరం గ్రామంలో తనకు రావాల్సిన డబ్బులు బంగారం ఇవ్వడం లేదని కక్ష పెట్టుకున్న ఓ వ్యక్తి చివరకు నాటు తుపాకీతో వచ్చి కాల్చి చంపేశాడు. ముసిరాం గ్రామంలో ఈ ఘటన చోటు చేసుకుంది. ముసిరాంకు చెందిన షిమ్మ అప్పారావు చెల్లెలు వేపాడ మండలం బొద్దం గ్రామంలో ఉంటుంది. ఈమె అల్లుడు అనకాపల్లి జిల్లా కె కోటపాడు మండలం పాత వలసకు చెందిన ఎస్ అప్పారావుకు షిమ్మ అప్పారావుకు కొన్నాళ్లుగా గొడవలు జరుగుతున్నాయి. ఆస్తి బంగారం విషయమై వివాదాలు కొనసాగుతున్నాయి. ఈ క్రమంలోని మంగళవారం సాయంత్రం ముసిరాం గ్రామానికి చెందిన షిమ్మ అప్పారావు ఇంటికి వచ్చాడు. ఇంటి దగ్గర ఆయన లేకపోవడంతో ముసిరాం కొత్త భూమి గ్రామాల మధ్యలో ఉన్న కళ్ళల వద్దకు వెళ్లాడు. తనకు ఇవ్వాల్సిన డబ్బులు బంగారం భూమి గురించి షిమ్మ అప్పారావుతో గొడవ పడ్డాడు. తీవ్ర ఊపిరితిత్తుడైన ఎస్ అప్పారావు తనతో తెచ్చుకున్న నాటు తుపాకీతో షిమ్మ అప్పారావును కాల్చేశాడు. అక్కడికక్కడే రక్తం మడుగులో పడి షిమ్మ అప్పారావు మృతి చెందాడు. టైం ఊరుకుంటుంది.